నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏపీ ఓటర్లు చాలా గుమ్మరంగా ఉన్నట్టు కనిపించారు. ఎవరు ఎటువైపు ఉన్నారనేది ఒక కన్ఫ్యూజన్ అయితే మొన్నటి వరకు కనిపించింది. కానీ ఇప్పుడు నామినేషన్ల పర్వం అయ్యేసరికి అంత బయటకు వస్తున్నారు. స్పష్టంగా తెలిసిపోతుంది ఎవరు ఎటువైపు అనేది. మీకు ఎలా అనిపించిందండి? ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది? నాకు వాళ్ళేం గుమ్మరంగా ఉన్నట్టు ఏమనిపించలా. ఎందుకంటే మీరు ఆల్రెడీ 1 year బ్యాకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఒక సెక్షన్ చెప్పారు. కొంచెం అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ దొంగోడు గట్ట మాకు వద్దురా బాబు, ఉపాధి లేనివాడు, అభివృద్ధి లేనివాడు, పచ్చి మోసగాడు మాకు వద్దని గత అక్షరం మొక్కున్నవాడు చెప్పాడు. అలాగే దొంగోట్లు వేయించారు వాళ్ళు, పోలీసులని వాడారు, ప్రలోభాలు పెట్టారు, మందు డబ్బు అన్ని విస్తృతంగా అన్నీ వాడారు, అధికారం దుర్వినియోగం చేశారు. అయినా సరే ఘన విజయం సాధించారు టీడీపీ ఎమ్మెల్సీలు. అవును, 3 ప్రాంతాల్లో దాదాపు 108 నియోజకవర్గాలు ప్రభావితం సంబంధించి. అవును, వాళ్ళు ఏం గుమ్మరంగా ఉన్నారని డైరెక్ట్గా చెప్పారు. అవును, జగన్మోహన్ రెడ్డి ఒక మొదటి 2 ఏళ్ళు సంభ్రమాశ్చర్యాలు, దిగ్భ్రాంతికి గురై రకరకాల షాకులతో ఉన్నారు జనం. మొదటి 2 ఏళ్ళు. అవును, 1920, 2021. ఓకే. 1920 ఇతను ఏం చేస్తాడో, అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజని చూశారు ఏం చేస్తాడో అని. ఓకే. రావటం ప్రజావేదిక కూలగొట్టడం, ఇదేటర్ బాబు ఇలా కొట్టు, ఎవడో కూడా కూలగొట్టడానికి సహించలేరండి. అవును, మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, మీకు సంబంధం లేదు, ఒక ఇంటిని కూలగొట్టేస్తున్నారు అనుకోండి, అరే ఎందుకు కూలగొడుతున్నారు, ఏంటి ఏం జరిగిందని అడుగుతాం. మీకు సంబంధం లేకపోయినా ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటారు. అలాగే ప్రజావేదిక అనేటువంటిది ప్రజలది. అవును, ప్రజల సొమ్ము, ప్రభుత్వ స్థలం. అవును, అది అక్రమ సక్రమ పక్కన పెట్టండి, ప్రజాధనం దుర్వినియోగం వృధా చేశారండి. అవును, కూలగొట్టి పైగా ఆ రబ్బిష్ అక్కడే ఉండిచ్చాడు. అక్కడ ఏం అర్థమవుతుంది మీకు? వాళ్ళ పైత్యం, పైశాచిక మనస్తత్వం అర్థం. అవును, ఇదేంటి మనం ఏదో అనుకుంటే ఇలా చేస్తుంటే ఇతను అనుకున్నారు. అంటే ఇతను అన్న అంట అతి వినయ విధేయ రామ కింద యాక్ట్ చేస్తున్నాడు అన్న ఆలోచన వచ్చింది అందరికీ. సరే, కొత్తగా వచ్చాడు కదా, పైగా పెద్ద మ్యాండేట్, ఇంకేం చేస్తాడో చూద్దాం అనుకున్నారు. ఇసుక పాలసీ రద్దు చేశాడు, మద్యం పాలసీ రద్దు చేశాడు. అప్పటి వరకు ఇసుక ఫ్రీగా వచ్చింది, ఇసుక అందుబాటులో లేకుండా చేయడం 6 నెలల్లో. అల్లాడిపోయారు, నిర్మాణ రంగం కుదేలైపోయింది. అవును, దాని మీద ఆధారపడిన కార్మికులు అనేక మంది, అనేక సెక్షన్స్ నిర్మాణ రంగం మీద ఆధారపడిన ఇసుకకు సంబంధించి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. మెయిన్ మధ్యతరగతి ఎంత, అసలు మధ్యతరగతి కాదండి, ఒక రకమైన బిలో పవర్టీ లేని, రెక్కాడితే కానీ డొక్కాడదు వాళ్ళకి. ఏ రోజు దినసరి కూలీ తెచ్చుకుని బతుకుతారు హ్యాపీగా. అవును, చంద్రబాబు గారు అయ్యేవాళ్ళు బాగుండేది వాళ్ళకి. ఈయన రాగానే ఇమీడియట్గా సడన్గా సీకట్ అయిపోయినట్టు అయిపోయింది వాళ్ళకి. ఓకే. ఇంకో పక్క మద్యం, ఓకే, సడన్గా రేట్లు పెంచేసాడు. రేట్లు పెంచేస్తే వినియోగం తగ్గుద్ది అంటాడు. ఇది రేట్లు పెంచేస్తే వినియోగం ఏది తగ్గుద్ది అంటే, పాలు రేటు పెంచారనుకోండి, 4 సార్లు కాఫీ తాగేవాడు 2 సార్లు తాగుతాడు. పళ్ళ ఫ్రూట్స్ ధర పెరిగిపోయింది అనుకోండి, 6 కొనాలనుకున్నాడు 3 కొనుక్కుంటాడు. అవును, అది మానేస్తారు కొనుక్కుంటాం. కానీ మందు తాగేవాడే. కానీ ఈ మత్తు పదార్థాలు బానిసలు, వ్యసనాలకు బానిసలేని వాళ్ళు ఎంతైనా పెట్టి కొనుక్కుంటారు, తప్పదు వాళ్ళకి. దొంగతనం చేసైనా కొంటారు. అది శరీరం వాటిని కోరుకుంటుంది. అవును, వాళ్ళు నిలవండి నరం మీద కురుపులోకి సెలిపేస్తూ ఉంటుంది. అవును, ఇది రాంగ్ స్ట్రాటజీ అది. అవును, ఇప్పుడు మరి ఆ లెక్కను చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నీ పెంచేసాడు అంటే జనాలు రాకుండా చేద్దామనా నీ ఉద్దేశం? రెండాటికి అప్లై అవుద్ది కదా అది. అవును, అదే. ఇది కూడా చూసి ఏటర్ ఇలా చేస్తున్నాడు అనుకున్నారు. వీళ్ళందరూ కూడా ఇతను రావాలని అనుకున్నారు. వాళ్ళంతా ఏదో చేస్తాడేమో, ఏదో ఉద్ధరిస్తాడేమో. ఇంకోటి అమరావతి రాజధాని, వాళ్ళందరూ ఆశపడ్డ మాట వాస్తవం. ఇతను నేను ఇంకా ఉద్ధరించేస్తాను, గజాలు పెంచుతాను, పెన్షన్లు ఇస్తాను, చంద్రబాబు కన్నా బాగా చేస్తాను అనేటికి ఆశపడ్డారు. ఆశపడడం సహజం, పెడితే తింటారు, కొడితే పడరు కదా. దాన్ని సర్వనాశనం చేయండి. నిన్న కూడా ఉద్దండరాయని పాలెంలో ఆ నమూనా, అమరావతి నమూనా గ్యాలరీని పోగొట్టేశారు. అవును, రోడ్లు తవ్వుకుపోయారు, ఆ బిల్డింగ్ల మీద పిచ్చి మొక్కలు మొలిపించారు, నాసు పట్టించేశారు, శ్మశానం అన్నారు, ఎడారన్నారు, అచ్చం అలా చేశారు. సార్, నిన్న ఎవరో నాతో మాట్లాడుతూ ఈ అమరావతి 3 రాజధానుల గురించి చిట్చాటుగా మాట్లాడుతుంటే ఆయన ఏమంటారంటే, జగన్కి ఎవరు చెప్పారంట సార్, ఆయన ఇంటి వెనకాల రాజధాని ఉండొద్దు, ఇంటి ముందు ఉండాలి అని వాస్తు ప్రకారం, అందుకే మార్చాడు అని. అదేంటి అవన్నీ పిచ్చి మాటలండి. ఇప్పుడు అతనికి కుళ్ళు బుద్ధి. అచ్చా.
ఆడి తొక్కేది చక్రం బుద్ధి వక్రం అంటాడు అదే సినిమాలో. అలాగా వాళ్ళ బుద్ధి వక్రం, అంతే. కుళ్ళు బుద్ధి, ఈర్ష్య, ద్వేషం, అసూయ. అదే చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేద్దేమో నా బాబు అలా ఉండి కూడా. అయినా సరే అతను కంటిన్యూ చేసాడు తప్పక. అవును. ఇక్కడికి వచ్చాడు వెర్రి తలలు వేసింది. ఇతను ఇంకా విధ్వంసకారి వీరప్పన్ అంటారు, అలా ఉంటాడు అన్నమాట. అలాగా అంటే ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల కోసం పరిపాలనకి శాశ్వతమానం ఏమన్నానే. 5 ఏళ్ళు టర్ము. పైన ఉన్నవాడు మంచోడు కాబట్టి 5 ఏళ్ళు నువ్వు ఉన్నావు, లేకపోతే సరైనవాడు అయితే పైన ఉన్నవాడు ఈ పాటు జైల్లో ఉండాలి. అవును. సరే దాని విధ్వంసం 3 రాజధానులలో చేసా పాపని. వైజాగ్ వెళ్తాను, ఎందుకు వెళ్ళలేదు? పైగా అదేదో మైండ్ గేమ్ అంట. మేము అదే అంటున్నాం, మైండ్ గేమే. ప్రజలను వేధించి తిన్నాం మానసికంగానే. వాళ్ళ శోకానికి కారణం వాళ్ళ కళ్ళ నీరు వచ్చింది. భూములు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టేసావు, హింసించావు, కొట్టావు, తిట్టావు, వేధించావు, వెంటాడావు, అడ్డుకున్నావు, ఆటంకాలు సృష్టించావు, గాయపరిచావు, అత్యంత పైశాచికంగా, దుర్మార్గంగా, హేయంగా, నీచంగా, క్రూరంగా వ్యవహరించావు. ఇప్పుడు అనుభవించడం ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళ శోకం ఆ శాపమైపోయి అంటాడదు నిన్ను. అవును. ఆడబిడ్డలు, పసిబిడ్డలు, వృద్ధులు, భూములు ఇచ్చిన పాపానికి ఇదేం కర్మరా బాబు మాకు అని చెప్పేసి వాళ్ళ శాపాలు నిన్ను వెంటాడవు. అవును. ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? 10 మంది మాట్లాడిన మాట మంత్రమే చెల్లుతుంది, గుర్తుపెట్టుకోండి. 10 మంది నడిచిన దారి బాట అయిపోద్ది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి అతని శాపాలు తగిలి. అవును. నువ్వు కావాలనుకున్నారు జనం. అవును. దళిత మైనారిటీలు, అవును, దళితులు మైనారిటీలు వాళ్ళు ఏం చేసావు? అసలు నీ మొదటిదే డాళ్ళ మీదే. అవును. దళిత రాజధాని లేకుండా చేసావు. ఇసుక మద్యం పాలసీతో వాళ్ళకు నడువు విరిసావు, ఇల్లు ఒళ్ళు గొడవ చేసావు. ఇక ప్రత్యర్థులు అయితే నువ్వు సహజంగానే ఆ ప్రత్యర్థి పార్టీల మీద వేధింపులు సహజంగా చూస్తాం. అది కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళావు. అవును. దొంగ కేసులు, తప్పుడు కేసులు, పచ్చాబద్దాలు, చంద్రబాబు నాయుడు గారు అటువంటి అడ్డుకోవడం. నీకు ఎప్పుడన్నా అడ్డుకున్నారో? అడ్డుకుంటే నువ్వు అడుగు తీసి అడిగేయగలవా నీ ఓటానికే? అవును. నీకున్న భయానికి. ఇలాగా అతను డెఫినెట్గా ప్రజలు దూరం అయిపోయాడు. ఏ రకంగానూ అతను ప్రజల్లో తిరిగి ఓటు అడిగి పరిస్థితి తెచ్చుకోలేని పరిస్థితికి వచ్చాడు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకి ఇప్పుడు ప్రజలు మాట్లాడేయాల్సిన అవసరం ఇవాళ రాలేదు. అవును. అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి 4 ఏళ్ళ నుంచి గళవిప్పి వాళ్ళు నిరంతర పోరాటం చేశారు. అవును. అలుపులేని పోరాటం చేశారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, ఉద్యోగులు, దళితులు, మైనారిటీలు, అన్ని రంగాలు పోరాటం చేస్తూ ఉన్నారు. అన్ని వ్యవస్థలు కూడా. నువ్వు కళ్ళు మూసేసుకుని అక్కడ ఏం జరగట్లేదంటే ఎలా కుదురుతుంది? ప్రజలు మాట్లాడట్లేదంటే ఎలా కుదురుతుంది? ఎవరికాళ్ళు మాట్లాడారు? నువ్వు వాళ్ళు ఏం చేసి నీ భయానికి గృహ నిర్బంధాలు చేస్తూ వాళ్ళు గొంతు నొక్కో, పోలీసులను నీ దొండిపోళ్ళు బ్యాచ్ని వదిలేసి వాళ్ళ మీదకి. అవును. దొంగ పోలీసు డ్రెస్సులు వేసేసి కృష్ణనగర్ నుంచి డ్రెస్సులు తెచ్చి వాళ్ళకి వేసి వాళ్ళు ఉద్యమాల్లో అప్పుడు వాళ్ళని హింసించి, వేధించి, ఎవడైతే బాధితుడు ఉన్నాడో వాడిని నిందితుడిగా చేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి అసలు నువ్వు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తే నీకు ఇంత సమస్య ఎందుకు వస్తుంది? అవును. నువ్వు చక్కగా నీకు ఎలా ఉన్నదని అలా పరిపాలించుకుంటే కూడా నిన్ను ఎవడేమన్నా పోతుడు. అవును. ఏదో బటన్ నొక్కాను, ఏటు బొచ్చు నొక్కింది నువ్వు ఎంత అప్పు తెచ్చావు, నీకు ఎంత ఆదాయం ఉంది, ఓ వైట్ పేపర్ రిలీజ్ అయ్యి నీ నోటితో నువ్వే చెప్పు 2,80,000 ఎంతో ఇచ్చానంటున్నావు కోట్లు. మరి మిగతా డబ్బు ఏమైంది? స్టేట్ ఇన్కమ్ పెరిగింది, నువ్వేం పెంచలేదు, కష్టపడి నువ్వేం మూటలు పోసి పెంచలేదు. లెక్కర్ పెంచావు, ఇసుక అమ్ముతున్నావు, 5 వరకు ఫ్రీగా వచ్చింది. అవును. ఇళ్ల పన్నులు పెంచావు, రిజిస్ట్రేషన్ పెరిగింది. స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ పెంచిన ఇంధన ధరల మీద వచ్చి మన స్టేట్కి రావాల్సిన పన్నుల వాటా అధికమైంది. స్టేట్ రెవెన్యూ పెరిగింది. దాంతో జీతాలు స్టేట్ మేనేజ్మెంట్ సరిపోద్ది. నువ్వు ఏనాడని 1 తారీఖు జీతాలు ఇచ్చావా? లేదు. ఏనాడైనా ఒక్కరోజన్నా ఈ 5 సంవత్సరాల్లో పెన్షన్లో వాళ్ళ పెన్షన్లు వాడేసుకున్నాం, వాళ్ళ పిఎఫ్ డబ్బులు వాడేసుకున్నాం, ఎస్సీ నిధులు వాడేసుకున్నాం. ఈ డబ్బు అంతా ఏమైంది? ఓపెన్గా చెప్పాలా? నువ్వు దొబ్బేసావు. నేను చెప్తున్నాను ఓపెన్గా, నువ్వు దొబ్బేసావు. నిన్న వాళ్ళ చెల్లెలు కూడా చెప్తున్నా సార్, బటన్ నొక్కుడంతా జగన్మాయ, మట్టి చెంబు ఇచ్చి వెండి చెంబు దొబ్బేస్తున్నాడు. అవన్నీ పొలైట్గా చెప్పండి. నేను దొంగోళ్ళు దొబ్బేశారంటాను నేను. అచ్చా, ఆమె కూడా అదే పదం వాడింది, దొబ్బేస్తుంది. అన్నీ దొబ్బేసి శుభ్రంగా ఎక్కడ చోట దాచుకుని పై వాళ్ళు కొంత ఇలా కొంత అలా పనిచేసుకున్నారు. ఓకే. పై వాళ్ళు అంటే బీజేపీ ఖచ్చితంగా అనుమానం అందులో. లేదా వాళ్ళకి అంత ప్రేమ ఎందుకు వస్తుంది చెప్పండి? మీకు ఎందుకు ప్రేమ? ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసలు పరస్పరం విరుద్ధ భావజాలం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డికి, మోడీ గారు వాళ్ళ పార్టీకి, వీళ్ళ పార్టీకి పరస్పరం విరుద్ధ భావజాలం. అవును.
మీకు లైక్ మైండెడ్ అయితే కలుపుతారు, వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు అయితేనే వీళ్ళు జత కడతారు. ఇప్పుడు నేను ఉన్నాను, చాలా మంచి వాడితో నేను స్నేహం చేయలేకపోవచ్చు, నా స్వభావం తగ్గవాడితో నేను స్నేహం చేస్తాను. పరస్పర విరుద్ధ స్వభావం వాళ్ళు ఎలా కలుపుతారు? ఫిజిక్స్లో ఉంటుంది. ఫిజిక్స్లో ఏంటంటే భౌతిక శాస్త్రంలో సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. కానీ మానవ మనస్తత్వం అలా కాదు, లైక్ మైండెడ్ అయితేనే కలుపుతారు స్నేహం. భావజాలం ఒకటి అవ్వాలి. వీళ్ళు వాళ్ళు కూడా దొంగల బ్యాచే కాబట్టి అలా చేసుకుంటారు. కానీ వీళ్ళని కలిపేది ఇప్పుడు 1+1 11 అవుతుందంట సార్. ఒక జగన్ ఒక మోడీ కలిస్తే 11 అంట, ఒక చంద్రబాబు నాయుడు మోడీ కలిస్తే 0 అంట. అంటే రాజ్యసభ ఎంపీలకు సంబంధించి ఆ బంధమే వీళ్ళని కలిపి ఉంచుతుంది అంట. అసలు మోడీ గారి పైన వస్తాయి కదా, మీరు ఊరికే టెన్షన్ పడకండి. ఎవడో కూడా ఇది చూస్తున్న వాళ్ళు ఎవరు టెన్షన్ పడకండి. ఎన్డీఏ వస్తే కూడా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం, యూ డోంట్ వర్రీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారికి ఏమీ తేడా లేదు. ఇతను తింగిరోడు గాడి బయటపడిపోయాడు, వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు వెనకాల వాట్సాప్ యూనివర్సిటీలు జై శ్రీరామ్ అంటారు కాబట్టి అదంతా ముసుగేసుకుని ఉన్నారు. మోడీ గారు అమిత్ షా వినా బీజేపీ మిగతా బీజేపీ అంతా స్వచ్ఛమే. అంటే రామ్ మాధవ్ ఇలాంటి వాళ్ళు తీసిండే ఆ గోడికెళ్ళి వాళ్ళు లెక్కలేదు మనకి. అటువంటి వాళ్ళు బోళంది మంది ఉన్నారు. అసలు ఒరిజినల్ బీజేపీ ఏదైతే ఉందో డెఫినెట్గా వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం నిలబడతారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక్కొక్కసారి వెరితలలు వేసినా ఈ దేశం కోసమే ఉన్నారు వాళ్ళు. రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలకు ఏనాడు అడుగుపెట్టడానికి ఉండరు వాళ్ళు. వాళ్ళ తాలూకు ప్రతినిధి మాత్రమే బీజేపీతో కాంటాక్ట్లో ఉంటారు, ఒక్కడు మాత్రమే. ఒరిజినల్గా వాళ్ళ భావజాలానికి తగ్గట్టుగా ఆవరిస్తే ఎప్పుడు చెడ్డ పేరు రాలేదు. వాజ్పేయి గారు అద్వానీ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడవలేదా దేశం? ఏంటంటే దొంగల బ్యాచ్, దొంగలతో స్నేహమే ఒకటే. సజ్జన సాంగత్యమో దుష్టజన సాంగత్యమో తెలిసిపోతుంది. జగన్తో స్నేహం చేసేటంటే దుష్టజన సాంగత్యం చేసేటట్టు దొంగడి కింద లెక్క ఎవడైనా కానీ. సజ్జల ఇప్పటికైనా కేసీఆర్ గారికి ఏమైంది? జగన్తో స్నేహం చేసాడు, మటాష్ అయిపోయాడు. ఇవాళ దిక్కు మొక్కలు పార్టీ ఏమైపోతుందో తెలదు. రేపు మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ కూడా అలాగపోద్ది. తర్వాత వచ్చి ఏ కూటమి, ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నానండి, ఇది ఎలా సాధ్యం అనుకుంటారు, ప్రత్యర్థి ఎవడంటారు. మోడీ గారిని దిగొట్టగలిగినాడు ఎవడని అడుగుతారు. మోడీ గారిని దిగొట్టగలిగినాడు నిజంగానే ఎవడో లేడు. అంత వక్ర బుద్ధి, దుర్మార్గ బుద్ధి, ఆడంబరం, అతిశయం, అహంకారం, దురహంకారం ఉన్నవాడు ఎవడో లేడు. రాహుల్ గాంధీ చాలా సౌమ్యుడు, నిరాడంబరుడు, నిష్కల్మషమైన ముఖం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అతను నిజంగానే పోటీ పడలేడు. కానీ ఇందిరాగాంధీ గారు లాంటి ప్రకటిత ఎమర్జెన్సీ, డిక్లేర్డ్ ఎమర్జెన్సీ పెట్టి ఈ దేశాన్ని అతలాకుతలం చేసిన ఇందిరాగాంధీ గారిని ఈ దేశంలో రాజకీయ పక్షాలన్నీ ఏకమై ఓడించి కూర్చోబెట్టారు. కానీ వీళ్ళకి పడక తునకలో ముక్కలు అయిపోయింది. అలాగే రేపు ఎన్డీఏని డెఫినెట్గా ఓడిస్తారు. వీళ్ళందరికీ పడదబడింది. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అప్పుడు ఒరిజినల్ బీజేపీ నెగ్గుతుంది. ఈ దేశాన్ని మళ్ళీ ఇంకో 20 ఏళ్ళ పాటు పరిపాలిస్తుంది. దీనికోసం చూడండి బీజేపీని ప్రేమించడం. అంతేగాని బీజేపీను మోడీ గారిని విమర్శిస్తే ఆళ్ళమే పడి ఏడవకండి, రోధించకుండా ఈ దేశానికి సరైన బీజేపీ కావాలని కోరుకోండి. అంతేగాని మేము చెప్పి సూచనగా తీసుకోవాలా ఎవరన్నా. అంతేగాని గడ్డలు అయిపోయించుకున్నాడు కదా అని సూపర్ అనుకోకూడదు. మౌనంగా ఉన్నవాళ్ళు మేధావాళ్ళు అంటారు. అలాగని మౌనంగా ఉన్నవాడల్లా మేధావు కాదు. వేషాలు వేసి గడ్డలు పెంచుకునేవాడల్లా పెద్ద ఋషీశ్వరులు ఏం కాదు. ఏంటండి అది గుర్తుపెట్టుకోవాలి. అర్జున్ రెడ్డి పెంచుతాడు గడ్డం, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ. ఇది ఇక్కడ ప్రజలు ఎప్పుడూ చెప్పారు జగన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్. దాన్ని కప్పిపించుకోవడానికి మేకపోతు గాంభీర్యం ఏంటంటే టీడీపీ వాళ్ళు పిరిగితనాన్ని, భయాన్ని, గుబుల్ని, దిగుల్ని అసరగా చేసుకుని వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి అలాగే బెదిరిస్తున్నారు. వీళ్ళని పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఓడిస్తారు. వాళ్ళు దమ్ముందా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఓడించగలరు వీళ్ళు? రమ్మనండి చూస్తారా. ఇక్కడ అది మైండ్గా మారుతున్నారు వాళ్ళు. అవును, దాన్ని బెదరకూడదు. ఎందుకంటే ప్రజలంతా వీళ్ళు వెనకాల ఉన్నారండి. మీకు అన్నీ అనవసరం అండి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ముసిముసి నవ్వులు లేకుండా, సిగ్గు లేకుండా ఓ బస్సులో వస్తూ ఉంటాడు. ఏంటండి 10 మంది కనపడతలేదు అక్కడ. అవును, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఎలా ఉందో చూడండి. అవును, మొండి టెంట్లో. అవును, లేదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీటింగ్లు చూడండి ఎలా జరిగింది చూశారు కదా. ప్రజాగణంలో కూడా ఒక జోష్ ఉంది. అసలు మీకు కసిగా వస్తున్నారు. అవును, మీకు అక్కడ జోషు, ఉత్సాహం కాదు, అది పక్కన పెట్టండి. ఈ జగన్ ఎలాగైనా పంపించాలంటే మీ వెనకాల మేము ఉన్నాం, పోరాడండి, మీ వెనకాల మేము ఉన్నాం, మీరు భయపడకండి, ఏ పరిమాణంలో అవసరం మీకు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. అవును, ఇలా అర్థం చేసుకుంటాలో తేడా అంతే. అవును, ఈ నామినేషన్ల ఘట్టంలో అది స్పష్టంగా కనిపిస్తుంది. మీకు నిన్న మా లోకేష్ గారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం కాన్స్టిట్యున్సీ ఇలా కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ పర్వం జరిగింది. అవును, అనంతపూర్. అసలు అది జన సునామీయా, జనమా ఏంటని అనిపిస్తుంది. ఓకే,
ఆ కసిని ఇప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఉమ్, తెలుగుదేశం కార్యకర్తలు ఉదాసీనంగా ఉంటే, సరే మా పార్టీకి మనం ఓడేసుకుంది ఇంట్లో పడుకుందాం అనుకుంటే ఆ పార్టీ ఫెయిల్ అయింది. అవును. వాళ్ళు పట్టుదలగా పనిచేస్తే బొటాబొటిగా నెగ్గారు. ఉమ్, వాళ్ళు కసిగా పనిచేస్తే 94 రిజల్ట్స్ వస్తాయండి బయటికి. అవును. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు అసెంబ్లీలో ఉండాలి, మా పార్టీ అసెంబ్లీలో ఉండాలి, పోరాడాలి అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ నాయకుడిని ఇక్కడ అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు ఒకే జెండా కింద గుట్టించేసుకుంటున్నారు, 2 జెండాలు కలిపి. అవును. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తరవాండి వాళ్ళని ఓడించడం. అవును. ఇప్పుడు బీజేపీ ఏమైనా సాయం చేస్తూ ఉండొచ్చు, లోపాయి గారికి వీళ్ళతో పొత్తులో ఉన్నా వాళ్ళకి కూడా కొంచెం సాయం చేస్తూ ఉండొచ్చు. అనుమానాలు ఉన్నాయి అందరికీ. ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంటే వాళ్ళు తీసుకున్న 10 సీట్లు వాడికి అప్రంగా ఇచ్చేయడానికి, లేదా 6 ఎంపీ సీట్లు వాడికి ఎంతో కొంత ఇస్తానికి అన్నట్టుగా మనకు కనపడుతుంది, వాతావరణం కనపడుతుంది. ఏమో ఇంకా 20 రోజులు ఉంది కదా, ఎప్పుడు ఏం జరగచ్చు, టపాల్ మన అవినాష్ రెడ్డిని లోపలేసేయచ్చు, జగన్మోహన్ రెడ్డిని బెయిల్ రద్దు అయిపోయింది అనొచ్చు, ఏమైనా జరగచ్చు. అవును. కాబట్టి విమర్శలు అయితే పార్టీగా విమర్శించలేకపోవచ్చు, పార్టీలుగా మేమైతే నువ్వు సరిగ్గా లేవని చెప్తాం. అవును. నువ్వు పొత్తు పెట్టుకుని ఆల్రెడీ డ్రామాలు అంటాం. అవును. ఆ డ్రామాలు ఆడితే ఓడించమని కూడా చెప్తాం. అనుమానం ఏముంది, మా మాట ఒకటింటే ఒకటి అంటాడు, 10 మంది అంటే 10 మంది అంటారు. అవును. పబ్లిక్ అయితే బాగా వచ్చారు, కానీ ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ పబ్లిక్ ఎప్పుడో చెప్పారు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని. అవును. రేపు రిజల్ట్స్ ఓటింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి, పోల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడింది, అంతే సింపుల్. అవును. పొద్దున్నే ఉదయం వచ్చి మీరు అందరూ రిక్వెస్ట్ చేయాల్సింది మాకు ఓటేయమని కాదు, అవును, మీరు పొద్దున్నే వచ్చి ఓటేయండి అని అడగాలంతే. ఓకే. ఓటు ఎవరికి వేస్తారు డిసైడెడ్, డిక్లేర్డ్ అది. ఓకే.